లావణ్య రాక్షసి అంటే రాక్షసి ఎందుకంటున్నానంటే అమ్మాయి మాట్లాడే మాటలు చూస్తే ఇప్పుడు మనం ఎవరైనా బ్లాక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక బ్లాక్ చేశానని చెప్పేసి కదా. సో అమ్మాయి అట్లా మల్టిపుల్ కాల్స్ చేయడము, మిడ్ నైట్ కాల్స్ చేసేస్తుంటుంది, లేకపోతే టెక్స్ట్ మెసేజ్లు పెట్టేస్తుంటుంది, లేకపోతే ఇట్లాగా కొత్త కొత్త అకౌంట్స్ నుంచి కమెంట్స్ పెడతా ఉంటుంది. మీకు చూపెడతాను ఒకటి. సుస్మిత అని ఒక పేరు ఒక అకౌంట్ తోటి, ఎల్ కొడక నీ ఆడియో వచ్చాక నువ్వు ఆడియో తప్పుగా పోయింది, నేను క్లారిటీ ఇస్తా అని లావణ్య గారికి తనకు తనే గారు అనేసుకుంటుంది. సారీ చెప్పావుగా కదరా అని చెప్పి అంటుంది తనకు తనే. అది ఎందుకు అంటున్నానంటే తన వాయిస్ ఏంటి, తన ఎట్లాంటి మాటలు మాట్లాడుతుందని నాకు తెలుసు. ఇక్కడ కూడా చూడండి, మన్నేపల్లి రామారావు అంటే వాళ్ళ ఫాదర్ పేరు. మరి వాళ్ళ ఫాదర్ చేశారా లేకపోతే తను చేసిందో నాకు తెలియదు కానీ, ఒరే ఎల్ నా కొడకల్లారా అంటే మా ఇద్దరిని, శేఖర్ భాషని నన్ను కలిపి, మీ ఇద్దరు మీ నోర్లు మూసుకోండ్రా ఎల్ నా కొడుకులు అని చెప్పేసి పెట్టింది. కానీ నేను పెట్టాను, మన్నేపల్లి లావణ్య ఫాదర్ ప్లీజ్ టేక్ యువర్ డాటర్ టు ఎ సైకాలజిస్ట్ అండ్ రిఫార్మ్ హర్, ఇఫ్ నాట్ సొసైటీ విల్ హ్యావ్ టు రిఫార్మ్ హర్ అని చెప్పేసి. సో అట్లాగా ఆ అమ్మాయి మీరు చూస్తే కనుక ఇప్పుడు కూడా తన ఇష్యూ ఏంటి అని మాట్లాడకుండా పక్కన వేరేవి, ఇప్పుడు కొత్త అమ్మాయిని లాగడానికి ట్రై చేస్తుంది, లేకపోతే ఇప్పుడు కొన్ని ఎలిగేషన్స్ చేసింది, ఆ డబ్బుల కోసం అంట లేకపోతే సెక్స్ కోసం అని నేను చేస్తున్నట్టు. ఆ అమ్మాయిని పిలిపించండి, ఈ శ్రేయ అని చెప్పిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఫోన్ అయినా చేయండి, లేకపోతే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను లావణ్యకి, లేదంటే డైరెక్ట్గా రమ్మని చెప్పండి స్టూడియోకి. చెప్పుతో కొడతా అంటుంది కదా, చూద్దాం ఎవరు కొడతారు.